టీవీ49 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని అమ్మవారి శాలలో ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ నరహరి సత్యనారాయణ శనివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఆర్యవైశ్య సంఘం మీద సెక్రటరీ జక్క గురుప్రసాద్ చేసిన ఆరోపణని ఆర్యవైశ్య సంఘం సభ్యులు తీవ్రంగా ఖండించారు. నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలోని ఆత్మకూరు మహిళా మండలి సంఘం అధ్యక్షురాలిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, దీనిలో ఎవరి బలవంతం లేదని, ఆర్యవైశ్య సంఘం మీద అసత్య ఆరోపణ చేసి జక్క గురుప్రసాద్ ను సెక్రటరీ పదవి నుండి తొలగిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ నరహరి సత్యనారాయణ, మండలి ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ సేగు కిరణ్ కుమార్, ఆర్యవైశ్య యువజన సంఘం ప్రెసిడెంట్ పాలాది వెంకట గణేష్, మారం విజయ్ కుమార్, సేగు వేణు, గుంతా నాగపని, ఈపూరు శ్రీను, ఇస్కుల కృష్ణ, సాయి పాల్గొన్నారు. నిన్న జక్క గురుప్రసాద్ ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ ఆయన కొన్ని ఖండనాలు చేసినాడు. అవి ఆర్యవైశ్య సంఘంకు కరెక్ట్ కాదవి. ఆయన మేము ₹1,00,00,000 కలెక్షన్ చేసి దాన్ని చేస్తున్నాం అనేది కూడా తప్పు. ఎలక్షన్లన్నీ కూడా సవ్యంగానే జరిగినవి. ఆయన చెప్పినట్టు ఎవరినేమి డామినేట్ చేయలే, ఎవరి పేరు ఏమి వాడుకోలేదు. మేము అందరినీ కలుపుకొని మాట్లాడుకొని ప్రశాంతంగా పొద్దున 10 నుంచి సాయంత్రం 7 వరకు మాట్లాడుకున్న తర్వాతనే వాళ్ళు చేసినారు. మాకు 12 సంవత్సరాల నుంచి ఎవరికి ఎలక్షన్లు ఏం జరగటం లేదు, నామినేషన్ మీదనే జరుగుతున్నాయి అన్నీ. డబ్బులు కలెక్షన్ చేసిన తర్వాతనే ఏదన్నా పనులు మొదలు పెట్టవాలి. అంతవరకు ఏం మొదలు పెట్టలేదు. ఇంతవరకు ఎవరి ఇక్కడ కలెక్షన్ చేయలేదు. మేము మా ఎలక్షన్ ఉన్న రోజు ఎవరి పేరు వాడకలేదు, ఎవరి పేరు చెప్పలేదు. మేము పైన కట్టాలన్నారు, సరే అని చెప్పినాం. మేము లేదంటే వీళ్ళు అక్కడికి కూడా 10 లక్షలు పెనాల్టీ కట్టాలని చెప్పినారు. సరే అది కూడా అని ఒప్పుకున్నాను. పెనాల్టీ కట్టడానికి కూడా పైన రూములు స్లాబ్ వేయాలా, రూములు కట్టాలా, కంప్లీట్ చేయాలా, దానికి ₹1,20,00,000 ఖర్చు అవుతుంది. అవి పని చేయాలంటే అది చేస్తామని కలెక్షన్ చేసి మాట్లాడుకున్నాం మేము ఎలక్షన్లలో. అంతేగాని వేరే ఏం మాటలు జరగలేదు. మండల సంఘాన్ని కూడా ఏకగ్రీవం చేయాలని నంద్యాల వాళ్ళు మాట్లాడితే పాత మండల ప్రెసిడెంట్ 12 సంవత్సరాలు అయినందుకు కొత్త వాళ్ళని ఎన్నుకోమని జిల్లా అధ్యక్షులు చెప్పినారు. దాని ప్రకారం మేము కూడా చేసినాము. సంఘము మీద ఇట్లాంటి ఆరోపణలు చేసినందుకు ఆర్యవైశ్య సంఘము సెక్రటరీగా మేము ఆర్యవైశ్య సంఘంలో అందరం మాట్లాడుకొని ఆయనను తొలగించబడింది. ఈరోజు నుంచి 15 సంవత్సరాలు చేసిన తర్వాత ఆమెనే రాజీనామా చేసింది. చేస్తే కొత్త వాళ్ళని ఎన్నుకోవాలని అంటే ఒక్కరు ఫస్ట్ 3 నెలల కిందట అప్లికేషన్ ఇచ్చినారు. దాని ప్రకారం వాళ్ళని ఎన్నుకోవాలనుకున్నారు. మళ్ళీ వీళ్ళు రెండోసారి చెప్తే ఏకగ్రీవమే చేయాలనే ఉద్దేశంతో పోటీ లేకుండా ఉండాలని, ఆయనకు ఆల్రెడీగా సెక్రటరీ పోస్ట్ ఉంది కాబట్టి సరేలే మీకు ఇంకొకరికి ఇస్తామనే ఉద్దేశంతో ఆమెకి ఇచ్చినాం అంతవరకు.